జావేద్ అఖ్తర్కి విష్ణు చురకలు. ఈ మధ్య అమీర్ ఖాన్ 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది సినిమాలపై, ముఖ్యంగా తెలుగు సినిమాల మీద, తెలుగు ఆర్టిస్టుల మీద దారుణమైన కామెంట్లు చేశారు. ముక్కు మొహం తెలియని దక్షిణాది నటుల సినిమాలు 700 కోట్లు, 1000 కోట్లు వసూలు చేస్తున్నాయని, హిందీ సినిమా ఏం చేస్తుందని అక్కస్తో కూడిన అసహనం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు కూడా జావేద్ అఖ్తర్ కామెంట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా జావేద్ వ్యాఖ్యలను ఖండించలేదు. కానీ పాపులర్ హీరో విష్ణు మార్చి 14న తన సోషల్ మీడియా అకౌంట్లో జావేద్ కామెంట్ల మీద సెటైర్ వేశారు. 1931 మార్చి 14న మొట్టమొదటి హిందీ టాకీ సినిమా ఆలం ఆరా విడుదలైంది. ఈ సందర్భంగా విష్ణు మంచు భారతీయ సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్లు కానీ, టెక్నీషియన్లు కానీ ఈ ప్రత్యేకమైన రోజుని గుర్తు చేసుకోలేదు, శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ పాన్ ఇండియా సినిమా కన్నప్పతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష్ణు మంచు సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరికీ, తన తోటి సినిమా వారందరికీ భారతీయ సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ విష్ణు హిందీ సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని పేర్కొనడం అందరి మనసులను ఆకట్టుకుంది. ఓ సిన్సియర్ సినిమా మనిషిగా తామందరూ ఒకటేనని ఈ ట్వీట్తో చాటి చెప్పారు. అంతేకాదు, జావేద్ అఖ్తర్ కామెంట్లకి పరోక్షంగా ప్రతిస్పందిస్తూ చురకలేస్తారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు కావచ్చు, భాష అర్థం కాకపోవచ్చు, కానీ దేశమంతటా ప్రజలందరి భావోద్వేగాలు ఒకటేనని, అందరి మనసులు ఒకేలా ఆలోచిస్తాయి అని విష్ణు చేసిన ట్వీట్ బాలీవుడ్లోనే కాదు, దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది. కొందరు తెలుగు, ముఖ్యంగా దక్షిణాది సినిమాలను తక్కువ చేయడాన్ని ధీటుగా సమాధానమిచ్చారని నెటిజన్లు విష్ణుని ఆకాశానికి ఎత్తుతున్నారు.